your burden of sin. There's power in the blood, power in the blood. యేసు రక్తం అనే కార్యక్రమాన్ని చూస్తున్న కాంతి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్స్లో యేసు రక్తం, సంఘం, ప్రస్తుతం విశ్వాస పోలిక గురించి దైవజనులు మనతో మాట్లాడుతున్నారు. మీరు విని దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మనము చివరి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు రాకడకై మనం ఎదురు చూద్దాం. ప్రతిదినము మన సిద్ధపాటు కలిగి ఉందాం. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్య సందేశం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా వింటున్న బిడ్డలను దీవించండి, స్వస్థపరచండి, ఆశీర్వదించండి. దురాత్మ శక్తుల ప్రభావం నుంచి విడుదల కలుగు చేయండి. మీకే మహిమ కలుగు చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి యేసు రక్తం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గతంలో నేను ప్రకటించిన రీతిగా హార్వెస్ట్ ఆఫ్ జూబిలీ ఇంటర్నేషనల్ హార్ట్ టు హార్ట్ మినిస్ట్రీస్ ఇండియా వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక బైబిల్ కాలేజ్ గురించి నేను మీకు గతంలో చెప్పాను. అది త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఓన్లీ డిస్టెంట్ ఎడ్యుకేషన్, దూర విద్య, అంటే మీరు ఇంటి దగ్గరే ఉండి లెసన్స్ తీసుకొని మీరు స్టడీ చేయొచ్చు. చాలా అద్భుతకరమైనటువంటి స్టడీ మెటీరియల్ మన దగ్గర ఉంది. దాన్ని అనువాదం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆ పని పూర్తయింది. అది అయిన వెంటనే ప్రాస్పెక్టస్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ నేను మీకు పంపిస్తాను. నాకు ఫోన్ చేయండి, ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. 9908055599. గాడ్ బ్లెస్ యూ. గత వారాలలో మనం విశ్వాసి యొక్క పోలికలు, ద సిమిలిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్ అనే విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా 1 కొరింథీ పత్రిక 9:24లో 25 నుంచి 27 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో కీవర్డ్స్ మనం చూస్తున్నాం. ఈరోజు మూడవ కీవర్డ్, మూడవ ముఖ్య పదం ఏంటంటే బహుమానం. ఇది కూడా 24వ వచనంలోనే ఉంది, బహుమానం. ఈ బహుమానం అనే పదాన్ని గ్రీకులో బ్రేట్ అయాన్ అని పిలుస్తారు. ప్రేబయాన్. దీని గురించి పెద్దగా వివరించక్కర్లేదు. ఇందులో ఏముందంటే ద అవార్డ్ టు ది విక్టర్ ఇన్ ద గేమ్స్. ఈ గేమ్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇచ్చే ఒక ప్రైజ్, ఒక అవార్డ్. ఓడిపోయిన వాళ్ళకి కాదు. చూడండి, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఏవో ప్రైజులు ఇస్తారు. కన్సలేషన్ అంటే ఏంటి? ఆదరించడం, ఓదార్చడం. అంటే నువ్వు ఏడుస్తున్నావు రా అబ్బాయి, నువ్వు ఏడకుండా ఉండడానికి కూడా నీకు ప్రైజ్ ఇస్తున్నావు అని చెప్పడం అన్నమాట. అలాంటి ప్రైజ్ కాదు ఇది. ఎవరైతే గెలుస్తారో, నెగ్గుతారో, పోరాడి జయం పొందుతారో వాళ్ళకిచ్చే బహుమానం, ఒక అవార్డు, ఒక రివార్డ్, ఒక ప్రైజ్, బహుమానం. మరి బహుమానం పొందే గుంపులో మనం ఉన్నామా? బహుమానం అందరితో పరిగెత్తితే బహుమానం రాదు. అందరికంటే ముందు పరిగెత్తితే బహుమానం వస్తుంది. తెల్లటి గీతను చూస్తూ పరిగెత్తితే బహుమానం రాదు. ఆ తెల్లటి గీతను టచ్ చేస్తే బహుమానం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను చూస్తే బహుమానం రాదు. అక్కడ ఉన్నటువంటి పరుగు పందాన్ని జయిస్తే బహుమానం వస్తుంది. బహుమానం పొందే లిస్టులో మనం ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ బహుమానం అనే పదం బైబిల్లో కొన్ని చోట్ల మనం చూస్తాం. అది నేను మీకు వివరిస్తాను.
ముందుగా ఆదికాండం 15:1 ఏమందంటే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. నీ బహుమానము అత్యధికమగును. ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. ఈయన సంతానం లేక కురింగిపోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి మనిషి. అలాంటి టైంలో దేవుడైన యెహోవా అన్నాడు, నేను నీకు కేడము. కేడము అంటే ఇట్స్ నాట్ ఏ జనరల్ వర్డ్, ఇట్స్ ఏ ఫైటింగ్, ఏ బ్యాటిల్ వర్డ్, యుద్ధానికి సంబంధించిన పదం. అబ్రహాం, నీ ఒక యుద్ధంలో ఉన్నావు. ఈ సంతానం లేదు అనే ఈ స్థితి కూడా నువ్వు ఒక యుద్ధం చేస్తున్నట్టు లెక్క, ఒక పోరాటం. అయితే నువ్వు జయం పొందుతావు, నువ్వు విజేతగా నిలుస్తావు, నువ్వు ఓడిపోవు. నీ బహుమానము అత్యధికమగును. ఇట్ ఈస్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ బిడ్డలారా, అధైర్యపడకండి, నిరాశపడకండి. నీకు అత్యధికమైనటువంటి బహుమానం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సంతానము లేదని, బిడ్డలు లేరని, చచ్చిపోతే బెటర్ అని అనుకుంటున్నటువంటి ఓ సోదరి లేక ఓ సహోదరుడా, డోంట్ వరీ, విచారించొద్దు. అతి తొందరలోనే నీకు ఒక బహుమానం దేవుడిస్తున్నాడు. అది అత్యధికమైన బహుమానం, ఎక్సీడింగ్ అండ్ గ్రేట్ రివార్డ్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రూతు గ్రంథం 2:12 ఏముందంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడనైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఇది సంపూర్ణమైన బహుమానం. ఇక్కడ రూతు గురించి మనం చూస్తాం. రూతు చాలా శ్రమలు అనుభవించింది. యవ్వన కాలంలోనే భర్తను పోగొట్టుకుంది. తన అత్తగారితో ప్రయాణం ప్రారంభించింది. తల్లిదండ్రులనేంటి, బంధువులనేంటి, సొంత దేశం ఏంటి అంతా వదిలేసి నేను నీతోనే వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఇంకేది మనల్ని వేరు చెయ్యజాలదు అని ఒక బలమైన, ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసి రూత్. ఈమె గురించి ఏమి రాయబడి ఉందంటే, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి నీవు వచ్చావు. దేవుడికి రెక్కలున్నాయని కాదు అక్కడ అర్థం. అది ఒక పోలిక. అంటే రెక్కలున్నటువంటి ఒక పక్షి శత్రువుల బారిన పడకుండా పిల్లల్ని ఏ విధంగా భద్రంగా సురక్షితంగా కాపాడుకుంటుందో, అలాగే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, విశ్వసిస్తారో, ఆయన దగ్గరికి వస్తారో, ఆయన మాట వింటారో, ఆయన నమ్ముకుంటారో, కోడి తన పిల్లల్ని రెక్కల కింద భద్రంగా కాపాడినట్టుగా కాపాడుతాడు ఆయన. ఇక సైతాను కాదు, వాడు తాత వచ్చినా సరే నిన్నేమీ చేయలేడు. ఈ మాట నమ్ము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చు. ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కల నీడను గాని నీవు ఆశ్రయిస్తే, ఆయన పాదాల చెంతకు వస్తే, సగం సగం కాదు, సగం తినేసిన మామిడి పండిస్తే మనకి ఎలా ఉంటుంది? ఎక్కడో ఇదవుద్ది కదా. దేవుడు సగం సగం ఎంగేజ్ చేసింది కాదు, అసంపూర్తిగా కాదు, పరిపూర్ణమైన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన. ఎంత మంచి దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కీర్తన 127:3 ఉంది, కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. ఇక్కడ మరొక బహుమానం ఉంది, గర్భఫలం. నీ భూఫలం దీవిస్తాను, నీ గర్భఫలం దీవిస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇక్కడ మనకిస్తున్నటువంటి మరొక బహుమానం ఏంటంటే గర్భఫలము.
అనేక సంవత్సరాల నుండి గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నవో సహోదరి, దుఃఖంతో విచారంతో 10 మందిలో తలెత్తుకొని తిరగలేక అవమానంతో కురింగిపోతున్న నా ప్రియ సహోదరి, భర్త వదిలిపెట్టేసి నీవు ఒంటరిగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రియ కుమార్తె, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, మాటిస్తున్నాడు. ఏంటంటే, నేను నీకు బహుమానం ఇస్తాను, గర్భఫలం అనే బహుమానం ఇస్తాను. ఒక ఎండిపోయిన చెట్టు ఫలిస్తాది చూసావా? అహరోను చేతికర్ర, ఎండిపోయిన చేతికర్ర ఒక రాత్రంతా ప్రత్యక్షపు గుడారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఫలించిందో, నువ్వు ఎండిపోయిన కర్ర వలె ఉన్నావు. అయితే నువ్వు చిగుర్చుబోచు ఉన్నావు, పువ్వులు పూయడానికి సిద్ధంగా ఉన్నావు, కాయలు కాయడానికి సిద్ధంగా ఉన్నావు. నీకు బహుమానం వస్తుంది, ఫలిస్తావు నీవు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 11:18 ఏముందంటే, భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. భక్తిహీనుని సంపాదన, అన్యాయం చేసి ఒకరి దగ్గర లాక్కొని, ఒకరి దగ్గర బలవంతంగా తీసేసుకొని కలిపేసుకొని ఇలా సంపాదిస్తాం చూసారా? ఎప్పటికైనా మోసపోతాం మనం. అలా కాకుండా నీతిని విత్తువాడు, విత్తనాలు జల్లినట్టుగా నీతిని గాని మనం విత్తితే, నీతిగా జీవిస్తే, దేవుని నీతిని గాని మనం స్వీకరిస్తే, స్వనీతి కాదు, నేను చాలా భక్తుణ్ణి, నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, ఇది స్వనీతి. అది కాదు, దేవుడిచ్చే నీతి. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచెను, విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది క్రియలను బట్టి వచ్చింది కాదు, విశ్వాసమును బట్టి వచ్చినటువంటి నీతి. దేవుని బిడ్డలారా, మనం నీతిని విత్తినట్లయితే, నీతిగా జీవించినట్లయితే, నీతిగా బ్రతికినట్లయితే శాశ్వతమైన బహుమానం. ఒక రోజు ఉండిపోయేది, 2 రోజులు ఉండిపోయేది కాదండి. ఒకవేళ మనకు వచ్చే మెడల్స్ కొన్ని సంవత్సరాల తర్వాత వాటి కలర్ కానీ వాటి వెయిట్ కానీ తగ్గిపోతే తగ్గిపోవచ్చేమో కానీ దేవుడిచ్చే బహుమానము స్టాండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది శాశ్వత కాలం ఉండే బహుమానం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రసంగి 3:13లో కూడా మరొక ఈ మాటను మనం చూస్తాం. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. చాలా మంది సంపాదిస్తున్నారు, అనుభవించకుండానే ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు. తిండి తినక, నిద్రపోక, సుఖం అనుభవించక, కష్టపడి రాత్రనక పగలనక సంపాదించి ఎంతో చేస్తున్నారు, అనుభవించడానికి లేదు. తింటే చచ్చిపోతావు అంటున్నాడు డాక్టర్, తింటే షుగర్ పెరిగిపోతుంది అంటున్నాడు డాక్టర్, నువ్వు తింటే నీ బీపీ ఎక్కువైపోద్ది అంటున్నాడు డాక్టర్. ఇంకెందుకు? అయితే దేవుడు ఒక బహుమానం ఇస్తున్నాడు. నువ్వు కడుపు నిండా తింటావు, సుఖంగా ఉంటావు, సుఖం అనుభవిస్తావు, అదే దేవుడిచ్చే బహుమానం. గ్లోరీ, హల్లెలూయా. అంతకంటే ఏం కావాలండి? ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి కడుపు నిండా మంచి భోజనం, ధరించడానికి మంచి వస్త్రాలు, ఇంకేం కావాలి? వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చామా మనం? మరి వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇచ్చి మూట కట్టి పంపిస్తున్నారా మనల్ని? ఏమి లేదు, పెట్లో ఏం పెట్టడం లేదు. కాగాన వస్త్రములు గలవారమై వాటితో తృప్తిగా ఉందామంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకరు తృప్తిగా ఉండాలి. యెషయా గ్రంథం 40:10 ఏముందంటే, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకి యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్ద ఉన్నది, ఆయన చేయి ప్రతికారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. దేవుని యొక్క బిడ్డలారా, ఇలాంటి వాక్యమే క్రొత్త నిబంధనలో యేసు రాకడను గురించి వ్రాయబడి ఉంది. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఐఎమ్ కమింగ్ సూన్. ఎవరెవరికి ఏ జీతం ఇవ్వాలో, ఎవరెవరికి ఏ బహుమానం ఇవ్వాలో అన్ని సిద్ధం చేసుకొని ఉన్నాం. నేను రావడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు ఆయన. అవును, ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే ప్రభువు రాకడ దగ్గరగా ఉన్నది అనే ఒక విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. గతంలో చాలా మంది డేట్ సెట్ చేశారు, కానీ అవేమి నిలబడలేదు. అలాగని నా చిన్నప్పటి నుంచి అంటున్నారు రాకడా, ఇంకా రాలేదు, ఇంకేం రాకడా అని అనుకోవద్దు మీరు. పౌలు గారి టైంలో కూడా ఆయన వచ్చేస్తాడేమని పని పాట మాని చాలా మంది మేడ ఎక్కి చూస్తూ ఉండేవారట. అప్పుడు కూడా రాలేదు ఆయన.
ఏమో ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు, కానీ వస్తాడు ఆయన. వచ్చేటప్పుడు బహుమానం తీసుకొస్తాడు. కుమారుడా, కుమార్తె, ప్రియ సేవకుడా, నువ్వెన్నో కష్టాలకు సహించి, అవమానాలకు సహించి, కొన్నిసార్లు తిడుతున్నారు నిన్ను, కొన్నిసార్లు కొట్టబోతున్నారు, ఇంత సహించి నువ్వు సేవ చేస్తున్నావే, ధైర్యంగా ఉండు, తలపైకెత్తుకో, బహుమానం తీసుకొస్తున్నాడు ఇవ్వడానికి. గ్లోరీ టు గాడ్. ప్రియ విశ్వాసీ, ప్రభు నమ్మినందుకు నీవు చాలా శ్రమలు అనుభవిస్తున్నావు. నీ భర్త నిన్ను కొడుతూ ఉన్నాడు, నీ భార్య నిన్ను తిడుతూ ఉంది, నీ పిల్లలు ఆటంకపరుస్తున్నారు, నీ బంధువులు నిన్ను హేళన చేస్తున్నారు, నీకు ఎలాంటి ఉపకారాలు కలగడం లేదు. ఇవన్నీ తట్టుకొని నీవు సేవ చేస్తున్నావే, ప్రభువుని విశ్వసించావే, ముందుకు నడుస్తున్నావే ఇరుకుదారిలో. ధైర్యంగా ఉండి తలపైకెత్తుకో, బహుమానం తీసుకొస్తున్నాడు ఆయన. ఒక రివార్డ్, ఒక ప్రైజ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం చూద్దాం. ఫిలిప్పీ 3:14 ఉంది, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. గ్లోరీ టు గాడ్. ఉన్నతమైన బహుమానం, ఉన్నతమైన బహుమానం ఇది. విలువలేనిది కాదు, ఇలా చూసి అంతేనా అని పక్కన పడేసేటది కాదు, ఇది ఉన్నతమైనది. ఈ ఉన్నతమైన బహుమానం పొందడానికి పౌలు గారు ఏమంటున్నారంటే, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ముందే చెప్పాను, క్యాట్ వాక్ కాదు, దిక్కులు చూస్తూ కాదు, అటు ఇటు కాదు, గురి వైపు చూస్తూ పరుగెత్తుచున్నాడు. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. గ్లోరీ టు గాడ్. మరి మనం దాన్ని పొందడానికి పరుగెత్తాలి. పరుగెత్తాలి అంటే నీకు ఇష్టం వచ్చిన డైరెక్షన్లో వెళ్ళిపోవడం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేయడం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు డ్యాన్స్ చేసేయడం కాదు. ఒక గురి ఉంది, ఒక తెల్లటి గీత ఉంది, ఒక రిబ్బన్ కట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కొలస్సీ 2:19 ఉంది, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. అయ్య బాబోయ్, ఇప్పటి వరకు చదివిన వాక్యాలు ఒక ఎత్తు అయితే, ఇది ఒక స్ట్రాంగెస్ట్ వర్డ్. మన బహుమానం ఎత్తుకుపోయే దొంగలున్నారు. వీడు పరిగెత్తలేడు. మన బహుమానం ఎత్తుకుపోయి ఆడి నెత్తి మీద ఎట్టుకుంటాడు, మన బహుమానం ఎత్తుకుని ఆడు షోకేసులో పెట్టుకుంటాడు, మన బహుమానం ఎత్తుకొని నేనే గెలిచేసిన ఫోజు కొడతా ఉంటాడు. వీడు జాగ్రత్త, పక్కనే ఉన్నాడేమో, ఇంట్లోనే ఉన్నాడేమో, హృదయంలోనే ఉన్నాడేమో. శిరస్సును హత్తుకొనని వాడేవాడు, శిరస్సు అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో సంబంధం ఉండదు వీడికి. మీ బహుమానం అపహరిస్తాడు, దొంగతనం చేస్తాడు. సైతాను గాడికి దొంగ అనే పేరుంది. కాబట్టి మెలకువగా ఉందాం. వాడు ఏ టైంలో వస్తాడో, 6 గంటలకు వస్తాడా, 12 గంటలకు వస్తాడా, తెల్లవారుజామున వస్తాడా, ఏ టైంలో దొంగ వస్తాడో తెలియదు కదా. మెలకువగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు కూడా అన్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. ఆత్మ అంటాడు, లోన ఆత్మ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. శరీరం కొంచెం రెస్ట్ తీసుకు, అలసిపోయావు కదా. దేవునికి బిడ్డలారా, మన బహుమానం ఎవడో అపహరింపకుండా, దొంగిలించకుండా జాగ్రత్తగా ఉందాం. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడని పెద్దలు అంటారు. ఇంత పోరాటం పోరాడి, ఇంత రన్నింగ్ రేసులో పాల్గొని, ఇంత రెజ్లింగ్ చేసి, ఇంత బాక్సింగ్ చేసి బహుమానం పొందుకొని ఎక్కడో పెట్టితే ఎవడో ఎత్తుపోతాడు. ఏంటి అప్పుడు మన పరిస్థితి? జాగ్రత్తగా ఉందాం. హెబ్రీ 10:35 ఉంది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప గ్రేట్ రివార్డ్, గ్రేట్ ప్రైజ్. మీ ధైర్యము విడిచిపెట్టకుడి. ఇది పోరాటం, పరుగు పందెం, బాక్సింగ్, రెజ్లింగ్. దెబ్బలు తగులుతాయి, నరాలు పట్టేస్తాయి. ఏమో ఒక్కొక్కసారి కింద పడితే కాళ్ళు ఇరిగిపోవచ్చు, మోకాలు చిట్లిపోవచ్చు. ఒక్కొక్కసారి ఊపిరి అందదు, లంగ్స్ కానీ వీక్గా ఉంటే. ధైర్యం విడవద్దు. బి కరేజియస్. ధైర్యం విడవద్దు, అధైర్యపడవద్దు. అలాగాని నీ ఉంటే దానికి ప్రతిఫలముగా బహుమానం, గొప్ప బహుమానం, గ్రేట్ రివార్డ్. గ్లోరీ, గ్లోరీ. ప్రియబిడ్డలారా, ఈ పరుగు పందువులో
అలసిపోతున్నారా? ధైర్యాన్ని కోల్పోతున్నారా? వద్దు, దగ్గరికి వచ్చేసాం, మనం ఇంక రీచ్ అయిపోతాం. చాలా దగ్గరికి వచ్చేసాం, గీత దగ్గరికి వచ్చేసాం. ధైర్యం విడవద్దు, తప్పనిసరిగా రీచ్ అవుతాం, దాన్ని టచ్ చేస్తాం, గొప్ప బహుమానం పొందుకుంటాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హెబ్రీ 11:26 ఉంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. వండర్ఫుల్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మోసెస్. మోషే 40 సంవత్సరాలు రాజమందిరంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు గొర్రెల్ని మేపాడు. ఇలాగ 120 సంవత్సరాలు జీవించి మోషే చరిత్ర మనకు తెలుసు. ఇప్పుడు ఫరో ఇంట్లో మనిషి, ఫరో కుమారుడు, కాబోయే రాజు, అప్పటికే యుద్ధాలు చేసి జయాన్ని పొందినవాడు, యుద్ధవీరుడు, బలమైన వాడు. రాజ అంతఃపురాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారం, ధనధాన్యములు, రథములు, గుర్రములు, అధికారం, ఆధిపత్యం, ఐశ్వర్యం. కానీ ఒక రోజున కళ్ళు తెరవబడ్డాయి. ఒక రోజున అసలు నిజమైన అంతఃపురం ఏంటి, నిజమైన కిరీటం ఏంటి, నిజమైన సింహాసనం ఏంటి, నిజమైన ఐశ్వర్యం ఏంటి అనేది దేవుడు రివీల్ చేశాడు. అప్పుడు అనుకున్నాడు, దేవుడిచే బహుమానం ముందు ఇది ఎంత? ఈ పాప సంబంధమైన, లోక సంబంధమైన, ఫరోకు చెందిన ఇది ఏది నాకు అక్కర్లేదు. దేవుడిచే బహుమానం ముందు ఇది ఎంత? ఒకవేళ నీవే ఆ పొజిషన్లో ఉంటే అలాంటి సాక్రిఫైస్ చేయగలవా? అలాంటి నిర్ణయాన్ని తీసుకోగలవా? చేయలేం మనం. కానీ మోషే విశ్వాసమును బట్టి అవన్నీ చేశాడు. తల్లి చాలా బ్రతిమలాడి ఉంటది, ఒరే కొడుకా, ఎందుకు నువ్వు బయటకు వచ్చేసావు ఇంట్లో నుండి? ఎందుకు ఈ బానిస బ్రతుకుతున్నావు? వచ్చేసాయి, నువ్వు నా కొడుకువే. నాకు కొడుకుగా, నాకు కుమారుడిగా ఉన్నట్లయితే సింహాసనము నీదే, రాజ్యము నీదే, తర్వాత చక్రవర్తి నువ్వే. చూడు, ఈ ఐశ్వర్యము, ఈ బంగారం, అదంతా నీదే. అప్పుడు తిరస్కరించాడు, నాకు వద్దు అన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చే బహుమానమందు దృష్టి ఉంచాడు. దృష్టి అంటే కను దృష్టి. దేవుడిచ్చే బహుమానం చూస్తున్నాడు, కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు. ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ ఓపెన్, సీయింగ్ ఇంటూ ఇటర్నిటీ. ఆ దేవుని యొక్క నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఐశ్వర్యాన్ని చూస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఐశ్వర్యము చీపురు పుల్లలాగా తోచింది, పెంట కుప్పలాగా అనిపించింది. ఇది నాకు వద్దు అన్నాడు. మనము జాన్ బనియన్ గారు రాసినటువంటి పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ లో ఉన్నట్టుగా ఆ పెంట కుప్పను పట్టుకొని కౌగులించుకుంటున్నాం. ఆ పెంట కుప్ప మీద పడితే దాన్ని ముద్దెట్టేసుకుంటున్నాం. దేవుడిస్తే వద్దు, మనం తీసుకుందాం. కానీ దీనికంటే అద్భుతకరమైన ఐశ్వర్యం, సింహాసనం, రాచరికం, ఆనందం పరలోకమందు బహుమానముగా ఉన్న దాని మీద దృష్టి ఉంచుతాం. లోకం మీద దృష్టి కాదు, లోక ఐశ్వర్యం మీద దృష్టి కాదు, పొలాల మీద దృష్టి కాదు, కొత్త కొత్త కార్ల మీద దృష్టి కాదు, దేవుడిచ్చే బహుమానం. లాస్ట్ గా 2 పేతురు 2:16 ఉంది, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఇది దుర్నీతి బహుమానం. కొందరు వచ్చారు, అయ్యా మీరు రావాలి, మా రాజుగారు రమ్మంటున్నారు, ఇశ్రాయేల్ శపించాలి. నేను రానురా, దేవుడు చెప్తానే కానీ రాను. డబ్బు తీసుకొచ్చారు, చూడండి డబ్బు చూడండి. డబ్బు చూడగానే మనసు లాగింది, ఉండండి ఒకసారి మళ్ళీ దేవుడిని అడిగొస్తాను. వీడికి అస్తమాయి వెళ్ళాలనే ఉంది వీడికి మనసు. ఎంత చెప్పినా వీడు అర్థం చేసుకోవట్లేదు. ఎల్లు, నీ ఏడుపేదో ఏడు అన్నట్టుగా పంపించేశాడు దేవుడు. గాడిద బుద్ధి చెప్పింది. దుర్నీతి వల్ల కలుగు బహుమానం. దేవుని బిడ్డలారా, నీకే బహుమానం కావాలి? ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్, ఓ గ్లోరీ. ఈ లోకం వద్దు, ఆయన వైపు చూద్దాం. తండ్రి, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించు. మోషే పరలోకమందున్న బహుమానము మీద ఏ విధంగా దృష్టి ఉంచాడో ఆ విధంగానే మా దృష్టి ఈ లోకం మీద కాకుండా పరలోక మహిమ, పరలోక వైభవము,
పరలోక సింహాసనము, పరలోక వెలుగు దానిపై దృష్టి ఉంచినట్లుగా సహాయం చేయి. మోకరించి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తున్న ప్రియ బిడ్డలను దీవించుము, ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ us till we meet again. ఆమేన్. ఇంతవరకు దైవజనులు మా మామయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరందరూ దీవింపబడాలని విశ్వసిస్తున్నాం. అలాగే మీకు ఎటువంటి సమస్యలను, రోగంతో బాధపడుతున్నా మా నెంబర్కు సంప్రదించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, చర్చ్ స్ట్రీట్, రాజ్పూడి, జగంపేట. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా నెంబర్ 9908055599 9963637893. అందరికీ వందనాలు.